Yeah, praise the Lord everyone in the name of Lord Jesus Christ of Nazareth. సో అయితే ఈరోజు మనము కీర్తనలు 2:12 చూసుకుందాం. We will see the word of God in Psalms 2:12. ఈ కీర్తనలు అనేది ఓల్డ్ టెస్టిమనీ, ఓకేనా. న్యూ టెస్టిమనీ అనేది యేసు ప్రభు గురించి ఉంటుంది, కానీ ఓల్డ్ టెస్టిమనీలో కూడా ఇక్కడ ఈ కీర్తనలో యేసయ్య గురించి రాయబడి ఉంటుంది. కీర్తనలు 2:12 Psalms 2:12. Kiss his son or you will be angry and your way will lead to your destruction. Kiss his son అంటే యేసు ప్రభువుని అత్తుకొనిడి, లేదా దేవుని కోపము అండ్ ఆగ్రహము మన మీద వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఈ చాప్టర్ 2 మొత్తం చదివితే 12th వర్స్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ యేసు ప్రభు గురించి కీర్తనలు 2లో 12 వర్స్లో మనకు మెన్షన్ అయి ఉంటుంది. యేసు ప్రభువుని అత్తుకోండి, యేసు ప్రభువుని నమ్మండి, అప్పుడే తండ్రి మన కనికరము, కృప, క్షమాపణ ఉంటుందని మనం కీర్తనలు చదువుకుంటాం. అఫ్కోర్స్ న్యూ టెస్టిమెంట్లో మొత్తం క్లియర్గా ఉంటుంది, నా ద్వారా తప్ప నా తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేరని. కానీ ఓల్డ్ టెస్టిమనీలో కూడా యేసు ప్రభు గురించి మెన్షన్ అయి ఉంది కీర్తనలు 2:12. సో దెర్ ఇస్ ఏ వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద కీర్తన ఇన్ Psalms 2:12 వర్స్. కిస్ హిస్ సన్ ఆర్ యూ విల్ బి యాంగ్రీ. యేసు ప్రభుని అత్తుకొనిడి, లేదా తండ్రి యొక్క ఆగ్రహము, కోపము మన మీద వస్తుందని. సో Lord will not accept anybody without his son Jesus Christ. తండ్రి యేసు ప్రభువుని అతుకోకుండా ఆయన మనని అంగీకరించాడు అని చెప్పి ఈ కీర్తనలు కూడా మనకు తెలిసిపోతుంది. సో యేసు ప్రభువే మార్గము, యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే మనకు ఆ తండ్రికి మార్గము, హెవెన్కి మార్గము. కాబట్టి యేసు ప్రభు అనేది వితౌట్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్ విల్ నాట్ యాక్సెప్ట్ అస్. తండ్రి అనేది యేసు క్రీస్తు లేకుండా మనని అంగీకరించలేడు. మనని అంగీకరించాలంటే మనకు సంబంధించిన నీతి అనేది తండ్రి చూస్తాడు. ఆ నీతి, మన నీతి యేసు ప్రభు కాబట్టి ఆయన లేనిది మనని దేవుడు అంగీకరించలేడు. ఈ కీర్తనలు 2:12 ఉంది, తన కుమారుని అత్తుకొనిడి, లేదా ఆయన ఆగ్రహం మన మీద ఉంటుంది. సో వితౌట్ జీసస్ క్రైస్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ ఫాదర్. తండ్రి అయిన యెహోవాని మనము ప్లీజ్ చేయలేమట వితౌట్ జీసస్ క్రైస్ట్. సో ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ విల్ గివ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద లార్డ్ ఫాదర్. తండ్రి నుంచి మనకు జవాబు రావాలంటే మన ప్రార్థన, విశ్వాసము యేసు మీద ఉండాలంట. So believe in Jesus and take blessings from Lord Father.